ఆగండి అత్తయ్య, మీ కూతురు వాలకం. ప్రియా, ఏంటమ్మా ఇది? ఏడుస్తున్నావా? ఒక్కసారి కాదనుకున్నాక మనసుని చంపుకోవాలి. నిన్ను కాదనుకునేవాళ్ళు సుఖంగా ఉంటే నువ్వు వాళ్ళని కాదనుకుని సుఖంగా ఎందుకు ఉండకూడదు? నువ్విలా ఉంటే మమ్మల్ని అవమానించినట్టే. అబ్బాయి ఆస్తిపాస్తులు చూసనడం లేదు, తను నిన్ను కృష్ణ కంటే గొప్పగా ఇష్టపడుతున్నాడు. ఆ నమ్మకంతో నువ్వు సంతోషంగా ఉంటావని మాకు నమ్మకం వచ్చింది. నువ్విలా అంటున్నావు గాని విజయ్ దగ్గరున్న డబ్బు నగలకి పడిపోయావని నాకు తెలుసు అత్తయ్య. మీ అమ్మాయి అంగిల్ అర్థమైంది కదా ప్రియా? ప్రేమ కంటే పెళ్లి చాలా పవిత్రం. కాస్త నిజాయితీగా ఉండు. పెళ్లి పవిత్రత గురించి నువ్వు నాకు చెప్తున్నావా? ఎవరి చరిత్రలు ఎంత పవిత్రమో నాకు తెలుసు. మేము నీ అంత ప్రేమ పిపాసులం కాదులేమ్మా, డబ్బు పిశాచులం. డబ్బుంటే మా ప్రియ సంతోషంగా ఉంటుందని అల్ప సంతోషులం. మాధవి, ఆ దరిద్రపు గుట్టు ప్రేమ ఆ మనుషుల గురించి మాట్లాడుకో. టైం అవుతుంది కదా. ప్రియా, అత్తయ్య బొగ్గు చెక్క పెట్టండి. లేమ్మా. అత్తయ్య నేను దండ వేస్తాను. రా. ప్రియా, నా కలల రాణి, ప్రియతమా, నీతో ఈ రోజు కోసమే ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నా. ఆ రోజు రానే వచ్చింది. ఓం శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. అలా కూర్చో అమ్మా. ఎన్నెన్నో అందాల బంగారు చిలుక నీ మోము చిన్నబోయేనా, ఆ ముద్దు ఈ ముద్దు సరిహద్దు చెరిగి నీ గుండె బద్దలాయనా, నీలోని ఆశలే మోసాన్ని చేసలే, నువ్వు కన్న కలలే కడతేరి ముగిసేలే, స్నేహాల భాషలే ద్రోహాలు చేసలే, చిరునవ్వులన్నీ చితులాయే. ఏ దారి లేదుగా ఎదురాయే మోదగా, వ్యధలే మూగగా ఎద మూగదాయగా, ఇన్నాళ్ళ వేదన ఈ మౌన రోదన, అర్థాలే లేని వ్యర్థంగా మారేగా, చలివో శిలవో పోల్చే వీలు లేదా, కలవో కథవో నీవనుకోమా, అలలై ముసి
అత్తయ్య ఇంకొచ్చేలా లేదు. నేను ఈ పెళ్లి చేసుకోలేను. అమ్మా, ఈ అక్షంతలు అందరికీ ఇచ్చేసేయండి అమ్మా. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతేం ప్రియ స్మరామి. ఏం ముహూర్తస్తు. బాబు, ఈ మంగళసూత్రం తీసుకొని ఆయన. ఓం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ. నాకు ప్రియకు పెళ్లి జరగబోతుంది. ఇట్స్ ట్రూ. నాయనా, అమ్మాయి మెళ్ళో మాంగళ్య ధారణ చెయ్యి. భజంత్రేలు భజంత్రేలు. రా కృష్ణ. ఈ పెళ్లి చేసి తన గొంతు కొయ్యకండి. మమ్మల్ని వదిలిపెట్టవా? నా కూతురు బాగుపడటం నీకు ఇష్టం లేదా? మా పరువు తీయడానికి వచ్చావా? ముందు నేను చెప్పేది వినండి. నువ్వేదో మాయ మాటలు చెప్పి ఈ పెళ్లి ఆపడానికి వచ్చావని మాకు అర్థమవుతుంది. అసలు ఏ ధైర్యంతో నువ్వు ఇక్కడికి వచ్చావు? బంగారం లాంటి అల్లుడు దొరికాడు, నా కూతురు పెద్దింటి కోడలవుతుందని మేం సంతోషిస్తుంటే మా సంతోషంలో విషం కలపడానికి వచ్చావా? మర్యాదగా వెనక్కి వెళ్ళు, లేదంటే పోలీసులకు ఫోన్ చేయాల్సి ఉంటుంది.
పోలీసులకి ఫోన్ చేయండి. అసలు నేను ఎందుకు వచ్చానో వినకుండా మాట్లాడతారేంటి? అసలు నువ్వెవరు? నీకు ఈ పెళ్లికి సంబంధం ఏంటి? చెప్పు. ప్రియకి బలవంతంగా ఇష్టం లేని పెళ్లి చేస్తున్నారు. అది అడగడానికి నువ్వెవరు? ఒక్క నిమిషం ఆగండి కళ్యాణి గారు, నేను మాట్లాడతా అన్నానుగా. వద్దు సులోచన గారు, ఈవిడ గారి గురించి మీకు తెలీదు. మేం మాట్లాడతాం. ప్రియకి ఇష్టం లేని పెళ్లిని ఆపేయడానికి వచ్చానంటోంది కదా, అసలు ఎందుకు ఇష్టం లేదో క్లియర్ గా కనుక్కుందాం. ఏమండి, ప్రియకి ఇష్టం లేదని మీరెలా చెప్తున్నారు? ఎందుకంటే ప్రియా ఆగు రాణమ్మా, ఆగు రాణమ్మా, ఆగు రాణమ్మా. నువ్వు ఏం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నా కూతురు జీవితాన్ని అల్లరిపాలు చేస్తే ఒట్టేసి చెప్తున్నాను రాణమ్మా. నేనేం చేస్తానో నాకే తెలీదు. నేను ఒట్టేసి చెప్తున్నాను, ఈ పెళ్లి జరగదు. ఆపడానికే వచ్చాను. నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినండి. లేదంటే ఒక ఆడపిల్లకి బలవంతంగా పెళ్లి చేస్తున్నారని నేను పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇస్తాను. అంకుల్ అంకుల్, పెళ్లి జరుగుతుంటే మధ్యలో పోలీసులు ఎందుకు? అది కాదు బాబు, వీళ్ళ గురించి నీకు తెలీదు. రామారావు గారు, ఆవిడ పోలీసులకి ఫోన్ చేస్తాను అంటోంది. ఎందుకు వచ్చిన గొడవ? ఆవిడేం చెప్తున్నారో వినొచ్చు కదా. ఈ పెళ్లి ఆవిడకి ఇష్టం లేదు. ఈ పెళ్లి ఆపడానికే తను ఇక్కడికి వచ్చింది సులోచన గారు. అదే ఎందుకో కనుక్కోవాలి కదా. మీరు చెప్పండి. నా కొడుకు కృష్ణ ప్రియా ప్రేమించుకున్నారు. వాళ్ళ పెళ్లి చేయడానికి నిశ్చితార్థానికి ముహూర్తాలు కూడా పెట్టుకున్నాం. ఆ సమయంలో నా కొడుకు కృష్ణ ఇదిగో వర్ష అనే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుని మా ఇంటికి వచ్చాడు. దాంతో ప్రియా కృష్ణల పెళ్లి ఆగిపోయింది. ఆ కృష్ణగాడు మోసం చేశాడు. ఒక అమ్మాయితో నిశ్చితార్థం పెట్టుకుని ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుని వచ్చాడు. అయినా వాళ్ళకి పెళ్లి అయిపోయింది కదా, ఇప్పుడు నా కూతురు పెళ్లి ఆపడానికి ఎందుకు వచ్చావు? కృష్ణ నిన్ను నీ కూతుర్ని మోసం చేయలేదు, తనే మోసపోయాడు. ఆ నిజం చెప్పడానికే వర్షం తీసుకొచ్చాను. ఆ రోజు నిశ్చితార్థం చెయ్యాలి అనుకున్నప్పుడు కృష్ణ వర్షని పెళ్లి చేసుకుని పూలదండలతో ఇంటికొచ్చాడు. కానీ నిజంగా ఆ రోజు వీళ్ళ పెళ్లి జరగలేదు.
వాళ్ళ ఆఫీస్లో పనిచేస్తున్న ఈ వర్షకి ఆస్తి ఐశ్వర్యం మీద కన్ను పడింది. కృష్ణని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని, కోటీశ్వరాలు కావాలని అతి తెలివితేటలతో దొంగ పెళ్లి నాటకం ఆడింది. వర్ష, జరిగింది చెప్పు. కనీసం నిన్ను పోలీసులకు పట్టించకుండా వదిలేస్తాను. చెప్పు. మేడం చెప్పిందంతా నిజమే. కృష్ణకి డ్రింక్లో మత్తు మందు కలిపాను. తన స్పృహ తప్పాక మత్తులో ఉన్న కృష్ణతో తాళిబొట్టు కట్టించుకున్నట్టుగా వీడియో తీయించాను. కానీ తను కట్టే పరిస్థితుల్లో లేకపోవడంతో నేనే తాళి కట్టుకున్నాను. ఆ తర్వాత కృష్ణ నా జీవితం నాశనం చేశావని బట్టలు చింపుకుని కృష్ణని నమ్మించాను. ఇదంతా నమ్మిన కృష్ణ నన్ను నమ్మింటికి తీసుకొచ్చాడు. అది చూసి మీరందరూ పెళ్ళైపోయిందని గొడవపడి నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకొని వెళ్ళిపోయారు. కృష్ణ, ముందు ఆ వీడియో తీసివు. ఈ వీడియో చూశాక మీ అందరికీ అర్థమై ఉండాలి, వర్ష మనందరినీ మోసం చేసింది. వర్ష కృష్ణని మోసం చేసింది. తను చేసుకుంది ఫేక్ పెళ్లి, అదసలు పెళ్లే కాదు. ఈ నిజం మీ అందరికీ చెప్పి ఈ పెళ్లి ఆపడానికొచ్చాను. ఎందుకంటే ఈ ఫేక్ పెళ్లి వల్ల ఇద్దరు ప్రేమికులు విడిపోయారు. ఈ నిజం చెప్పలేక కృష్ణ నలిగిపోయాడు. కృష్ణ మోసం చేశాడనుకుని ప్రియకి మీరు బలవంతంగా పెళ్లి చేస్తున్నారు. ఇప్పుడు నిజం తెలుసుకున్నారు కదా, ఇక ఈ పెళ్లి ఆపేయండి.
ప్రియ నాకు కావాలి. ప్రియ నాదే. నీ కూతుర్ని ఒక కోటీశ్వరుడికిచ్చి పెళ్లి చేయడం లేదు, క్రిమినల్కిచ్చి చేస్తున్నావు. ఈ విజయ్కి ఇది రెండో పెళ్లి. పోలీసులకు ఇప్పుడే ఫోన్ చేసి వీణ్ణి పట్టించాలమ్మా. వీణ్ణి వదలకూడదు నాన్న. ఏయ్!